భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని కోరారు. తాలిపేరు ప్రాజెక్టు కాలువలకు వెంటనే మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే ఉందో కేసీఆర్ గారు 10 సంవత్సరాల సుపరిపాలనలో పేదింటి వారు పెళ్లి చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి మహిళల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని పెట్టి, షాదీ ముబారక్ పథకాన్ని పెట్టి, ఆ 2 పేర్లతో అన్ని వర్గాల ప్రజలు అట్టడుస్తాయినటువంటి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు, అదేవిధంగా అగ్రవర్ణాల కులంలో కూడా పేదవారు ఉన్నారు. వారందరికీ మంచి జరగాలని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా 1,15,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మహానాయకుడు కేసీఆర్ గారు. ఆ యొక్క పథకానికి దాదాపు 4 సార్లు హైకోర్టు ఆదేశిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు కూడా అప్పీల్ చేయలేదు. అంటే ఉద్దేశం ఆలోచించాలి సోదరులారా. అక్కడ ఆడపడుచుల అక్కలు కూడా వింటున్నారు. కళ్యాణ లక్ష్మి చాలా బ్రహ్మాండమైన పథకం. మీలాంటి పేదింటి వాళ్ళు ఆడపడుచులు పెళ్లి జరగాలంటే 1,15,000 రూపాయల పథకాన్ని ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు రూపుమాపే కుట్ర చేస్తున్నారు. కేసీఆర్ గారు ఏదైతే ఉందో మంచి పథకాలని తుడిచివేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రజలందరూ కూడా ఎందుకు అడుగుతున్నాం ఒక్కసారి మీరు అందరూ కూడా గమనంలోకి తీసుకోవాలి. 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నాడు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఇచ్చాడు. అలాంటి పథకాలన్నీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఇవాళ ఏం చేస్తున్నాడు? కనీసం వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీలు కానివ్వండి, 420 హామీలు కానివ్వండి, ఎక్కడన్నా అమలు చేసేటటువంటి దాఖలా కనపడుతున్నాయని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. ఎందుకు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయట్లేదు? అదేవిధంగా కేసీఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఎందుకు ఎక్కడ కూడా కొనసాగించే పరిస్థితి కనపడతలేదు. ఏమిటని ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందుకే మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నిరంకుశ పాలనకు సమరగీతం పాడాలి, ప్రజలందరినీ కూడా సమయత్తం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమం చేపడతా ఉంది. ఒక కళ్యాణ లక్ష్మి పథకమే కాదు, ఇవాళ కేసీఆర్ గారు పెట్టినటువంటి బ్రహ్మాండ పథకం రైతు సోదరులు అందరూ కూడా ఆలోచన చేయాలి. రైతు సోదరులు ఆ రోజు కేసీఆర్ గారు రైతు బీమా పెట్టాడు. ఆ రైతు బీమా ఎవరైతే రైతులున్నారో వాళ్ళు ఏదైనా ఇబ్బంది కలిగి చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షలు ఇచ్చేటటువంటి ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ఎత్తేసాడు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. చాలా దారుణం. రైతు సోదరులందరూ కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా ఈ ఒక్క పథకమే కాదు, ప్రతి పథకాన్ని అక్క చెల్లెలు, ఆడపడుచులు మీరు ఆ రోజు ఏదైతే కేసీఆర్ గారు కిట్ పెట్టాడు. కేసీఆర్ గారు ఆడబిడ్డ పెడితే 13,000 ఇచ్చాడు, మగబిడ్డ పెడితే 11,000 రూపాయలు ఇచ్చాడు. ఆ పథకానికి సమరగీతం పాడేశాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం అన్ని పథకాలని పూర్తి స్థాయిలో ఎత్తేసే కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలో భాగంగానే ఈ కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో సమరగీతం పాడాలి, గద్దె దించాలి, మళ్ళీ కేసీఆర్ గారి పాలన రావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, మీరు ఆలోచన చేయాలి. ఒకటే కాదు, ఏ వర్గం కూడా కార్మికులు కానివ్వండి, వ్యవసాయ కూలీలు కానివ్వండి, రైతులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఎవరు కూడా సుఖంగా లేరు. ఉన్నారా ఈ రాష్ట్రంలో చెప్పమని అడుగుతా ఉన్న ప్రజల్ని. అదేవిధంగా ఈ వర్గాలే కాదు, ఈ ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సుఖంగా లేరు. వాస్తవం ఇవన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయాలే. ఉన్నారా అని అడుగుతా ఉన్న వారిని కూడా. ప్రభుత్వ ఉద్యోగులు కూడా సంతోషంగా లేరు, సుఖంగా లేరు. వారికి ఇచ్చినటువంటి డిఏలు కానివ్వండి, ఇంక్రిమెంట్ కానివ్వండి, కనీసం వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా, జీపీఎఫ్ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. అందుకని ఉద్యోగ సోదరులను కూడా అందరినీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రజానికాన్ని అందరూ కూడా మీరు కూడా వారందరికీ మద్దతు తెలియజేసుకుని ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.